వర్షాకాల నేపథ్యంలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని కేంద్రం ఆదేశించడంతో రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారు అధికారులు. 3,10,00,000 మందికి రేషన్ పంపిణీ చేస్తున్నారు. 3 నెలలకు ఒక్కొక్కరికి 18 కిలోల సన్నబియ్యం అందిస్తున్నారు. 3 నెలల రేషన్ తీసుకోవడానికి అధిక సమయం పడుతోందని అంటున్నారు లబ్ధిదారులు. ఒక్కో కార్డుకు 3 నుంచి 6 సార్లు బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. హైదరాబాద్లో రేషన్ బియ్యం పంపిణీపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. రాష్ట్రంలో రేషన్ పంపిణీ కొనసాగుతుంది. 3 నెలల రేషన్ ఒకటేసారి పంపిణీ చేయాల్సి రావడంతో రేషన్ షాపులన్నీ కూడా బియ్యం సంచులతో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 91 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉండడంతో దాదాపు 3,10,00,000 మంది ఈ పరిధిలో లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 5.58 లక్షల టన్నుల బియ్యం ఈ 3 నెలల కాలానికి పంపిణీ చేయనున్నారు. అయితే ఈ రేషన్ పంపిణీలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. 3 నెలల రేషన్ ఒకటేసారి పంపిణీ చేయాల్సి రావడం, అదేవిధంగా ఒక్కొక్క కార్డుకి అంటే రేషన్ సంబంధించి సెంట్రల్ మరియు స్టేట్ కార్డులు ఉండడంతో ఒక్కొక్క కార్డుకు సంబంధించి రెండు సార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో టైం తీసుకుంటుంది. ఒక్కొక్క రేషన్ కార్డుకు సంబంధించి బియ్యం ఇవ్వాల్సి వస్తే కనీసం మినిమం 10 నిమిషాలు పడుతుందని చెప్పి లబ్ధిదారులు అంటున్నారు. చాలాసేపటి నుంచి లైన్లో ఉండాల్సి రావడం, అదేవిధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క లబ్ధిదారుడు 6 సార్లు వేలిముద్ర వేయాల్సి రావడంతో టైం పడుతుంది. మనం ఫిలింనగర్ రేషన్ షాప్ దగ్గర ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. ఇక్కడైతే టోకెన్లు ఇచ్చి మరీ పంపిణీ చేయాల్సి వస్తుంది. కొందరు ఉన్నారు, అడుగుదాం. మీకు టోకెన్ ఇచ్చిరా? కొంత 50 టోకన్స్ ఇచ్చారు. అందులో ఎందుకు టోకెన్ ఎందుకు ఇచ్చారు? టోకెన్ అంటే నిన్న కొద్దిగా గొడవలు అయినాయంట, దాని గురించి 50 టోకన్స్ అట్లా ఇచ్చారు. టోకెన్ వరకు ఇస్తున్నారు. అంతకుముందుకు మీరు ఒక్కొక్క నెల తీసుకున్నారు, అప్పుడు ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క నెల వచ్చి గిట్ట లైన్ నుండి పోసుకొని పోయేది. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 1-2 గంటలు పడుతుంది. ఏమమ్మా, ఏమి ఇబ్బంది అవుతుంది? బండి కాదు, పిల్లలు వేస్తుర్రన్నా ఫోన్ ఇస్తలేరే లైన్ కట్టి. ఏం చేయమంటావు? ఏం చేస్తే ఏముండ చెయ్య ఇస్తారేమో పోతాం, ఇంకేముంది చెయ్య. సన్న బియ్యం ఇస్తున్నారా? సన్న బియ్యం ఇస్తారు, మంచిగానే ఉన్నాయి. ఇంకా మిషన్ ఏమో ఖరాబ్ అయిందని వెనక్కి పోయినాం. ఇంకా నిన్న టోకన్ ఇవాళ తీసుకుంటున్నాము. ఇంకా ఏం చేయాలి? నీరు దూపు అయితే ఇంత నీరు మంచి నీళ్ళు కూడా దొరకవు మాకు. ఇక్కడ ఏం చేయాలి? దూరం నుంచే వచ్చినాము. కాళ్ళ నొప్పులు మాకు చేత కాదు. ఏం చేస్తుంది? ఎప్పటిలాగా ఇస్తే మాకు మంచిగా ఉంటుంది సార్. కాదు సార్, అప్పుడు ఎట్లా ఇచ్చిండ్రో నెలలది అట్లా ఇస్తే మాకు ఈజీగా అయిపోతుంది. ఇంత పబ్లిక్ ఉడకంగా ఉండరు, పనులకు పోయేటోళ్ళు ఉంటారు. పనులు చేసుకున్నపోతే ముద్ద రాదు. లబ్ధిదారుల నుంచి కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి. ఇక్కడ రేషన్ డీలర్ ఉన్నాడు, ఆయన్ని కూడా అడుగుదాం. అసలు అంటే ఏం చేస్తే బాగుంటుంది? 3 నెలలు ఒకటేసారి పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ సమస్యలు ఏమన్నాయి, ఇట్లాంటి అంశాలను కూడా అడుగుదాం. మీకు 3 నెలలు ఒకటేసారి ఇవ్వమని చెప్పారు కదా, అసలు ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయి సార్? ఇంతకుముందు గతంలో ఒకటేసారి ఇచ్చేవాళ్ళం సార్, మాకు ఇబ్బంది ఏం లేకుండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3 నెలలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒకటేసారి ఒక్క మనిషి 3 సార్లు అథెంటికేషన్ ఇవ్వాలి, 3 సార్లు పేమెంట్ చేయాలి, బియ్యం వేయాలి. లాక్డౌన్ టైంలో ఏమవుతుందంటే అప్పుడు కూడా మనం 3 మంత్స్ బియ్యం పంచినాం సార్. సింగిల్ ఒకటేసారి అథెంటికేషన్ ఇస్తే 3 నెలల బియ్యం ఒకటేసారి వచ్చాయి లాక్డౌన్లో. ఇప్పుడు 3 మంత్స్ బియ్యం 3 సార్లు ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి, 3 సార్లు బియ్యం ఇవ్వాలి. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం దాని మీద కొంచెం ఆలోచించాలి సార్ గవర్నమెంట్. మాకు ఎంత టైం పడుతుంది ఒక్కొక్కరికి బియ్యం? రోజు ఒక 60 టోకన్లు ఇస్తున్నాం సార్. ఎర్లీ మార్నింగ్ రాగానే ఈవినింగ్ 60 టోకన్లు ఇస్తున్నాం. ఇంకా అయిపోతే కూడా టైం ఉంటే కూడా మళ్ళీ ఇంకా టైం బియ్యం ఇస్తున్నాం సార్. ఎందుకు టోకెన్లు ఎందుకు అంటే రష్ వచ్చి ఇదంతా జామ్ అయిపోతుంది సార్. ఒకరు గొడవ పడతారని టోకన్ సిస్టమ్ పెట్టాం సార్. పొద్దున ఒక 70 టోకన్లు ఇస్తాం, సాయంత్రం ఒక 70 టోకన్లు ఇస్తాం. ఎవరు వృద్ధులు వచ్చినా, పేషెంట్లు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు టోకన్ లేకుండా బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్. ఇది చూసినాం కదా, ఉదయం పూటనే కేంద్రాలకు వచ్చినప్పటికి కూడా 3 నెలల బియ్యం ఒకటేసారి ఇవ్వాల్సి రావడం, 3 సార్లు లేదంటే 6 సార్లు వాళ్ళు వేలిముద్రలు వేయాల్సి రావడంతో టైం పడుతుంది. అదేవిధంగా ఆ 3 సార్లకు సంబంధించి వేయింగ్ చేయాల్సిన టైం కూడా ఎక్కువ తీసుకుంటూ లైన్ అట్లనే ఉండిపోతుంది. ఉదయం 8 గంటలకు వచ్చినా కూడా మధ్యాహ్నం వరకు కూడా రేషన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి లబ్ధిదారు అంటున్నారు. అయితే రేషన్ కరోనా కాలంలో ఎట్లయితే ఒకసారి తమ్ము పెడితే ఒకటేసారి 3 నెలల రేషన్ ఎట్లా ఇచ్చారో అట్లనే ఇప్పుడు కూడా ఈ 3 నెలల కాలానికి సంబంధించి కూడా రేషన్ పూర్తిగా ఒకటేసారి తమ్ము పెడితే వచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తే ఈజీగా ఉంటుంది. 3 నెలల రేషన్ అనేది ఒకే తమ్ముతోని ఒకటేసారి వచ్చే విధంగా యాక్షన్ తీసుకుంటే కూడా బాగుంటుందని చెప్పి ఇటు రేషన్ డీలర్లు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.